అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆ ఒక్క అధికారం యేసు ప్రభువుకే ఉంది. ఎందుకంటే ఆయన శిక్ష మోసాడు కాబట్టి, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. నేను నీకు చూపించింది కొన్నే. ఆయన్ని హింసించిన దానిలో 100లో నేను 40 చూపించాను, ఇంకా 60 ఉంది చూపించాల్సింది. అది చూపిస్తే జనం తట్టుకోలేరని ఈ 40 మాత్రమే నేను చూపించాను. అంత దారుణమైనటువంటి చిత్రవదన ఆయన అనుభవించాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాత్రధారి నిజంగా విశ్వాసిగా మారాడు. ఇది రియల్గా జరిగినటువంటి విషయం. ఎందుకోసం? ఎవరి కోసం? నా కోసం. నన్ను ప్రేమించు నా ప్రభు. నేను ఇంకా పాపినై ఉండగానే నా కోసం తన రక్తమంతా దారపోసిన ప్రేమామూర్తి, త్యాగతనుడు యేసుక్రీస్తు. నన్ను ప్రేమించి నాకై ప్రాణం ఇచ్చిన వాడు భూమి మీద ఈ జీవితంలో నాకేం తక్కువ చేస్తాడు? నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. గనుక నాకు ఇక ఆయన చాలు అనుకొని ప్రభు వైపు తిరిగినటువంటి ఈ సంఘటన నిజంగా జరిగింది. ఇప్పుడు ఏమంటారు? ఆ త్యాగం మీకు అర్థమైందా? అట్లయితే మీరు సహా జన్మ సాఫల్యత తెలుసుకోండి, బాధ్యతలు నెరవేర్చండి. ఈ రెండింటిని నెరవేర్చడానికి త్యాగానికి పూనుకోండి. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోయ నీ కృప నా జీవితానికి. ఈరోజు కంప్లీట్గా కీలకమైన 3 ముఖ్య సంగతులు విన్నాం. మరి ఈరోజు ప్రభు నీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే నీ జీవితం ఆయన చేతికి అప్పగించబడాలని. ఇక పాత గతం తుడిచివేసి క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మారాలని, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలని. మీలో ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, అందించండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిస్మం ఇంకా నేను పొందలేదయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా, చేతులు ఎత్తండి. చెప్తాను నేను. బాప్తిస్మం పొందలా? గుర్తుపెట్టుకోండి, నరకం అనేది ఆషామాషి కాదు, అగ్ని సముద్రం. పాపములోనే పుట్టాం, అది మనకు తెలియకుండా జరిగింది. కానీ మనం చనిపోయేటప్పుడు పాపులుగా చనిపోవద్దాం. పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధులుగా కన్నుమూద్దాం. పరిశుద్ధపరచబడితే నిత్య జీవం చేరతాం. కానీ పాపం నుండి పాపులుగానే చనిపోతే నిత్య నరకానికి వెళ్తాం. ఆ నరకం అనేది అతిపెద్ద ప్రమాదం కాబట్టి ఆయన మహిమనల్లా వదిలిపెట్టి దిగొచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అది మనకు అంత సమస్య కాకపోతే దేవుడు ఎందుకు దిగి రావాలి? అంత దారుణమైన చిత్రవద ఆయన ఎందుకు అనుభవించాలి? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలమ్మా? పిచ్చిబట్టా? లేదు లేదు, మనకు ప్రమాదం ఉంది కనుకనే దాని నుంచి మనల్ని కాపాడటానికి ప్రాణం పెట్టాడు ఆయన. గుర్తుపెట్టుకోండి.